ఇది కాకుండా ఇంకా విశ్వరూపాలు చాలా ఉన్నాయి. ఏది మీరు చూస్తారా? మన లోకేష్ గురించి చెప్పక్కలేదు నాన్న, ఇతను ఎవర్ గ్రీన్ ఇతను. అంటే ఇతనికి ఏమీ తెలియదండి. డబ్బులు, అమ్మాయిలు, మందు. అంటే హైదరాబాద్ పెట్టకూడదా? కాదు, దుమ్మడి రాజధాని కదమ్మా ఇది. కాదు, ఓ పని చేయమ్మా, ఒక మాట చెప్తా అయినమ్మా. నువ్వు రేపొద్దు నాకు నా మనుషులకి కాదమ్మా, రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి. రేపే ప్రెస్ మీట్ పెడతా. రేపే నువ్వు మా వాళ్ళ కురాళ్ళు లిస్ట్ ఇస్తా. అప్పుడు ఇదిగో మీడియా ముందు చెప్తున్నా, నువ్వు కనుక ఆ ఫ్లైట్ టికెట్లు కొనకుండా, మా 15 మంది టికెట్లు కొనకుండా, మా మనుషులు టికెట్లు కొనకుండా, ఆడ గ్రేట్ వే స్టార్ హోటల్ నో హోటల్లో బుక్ చేయకుండా, రూములు బుక్ చేయకుండా నువ్వు ఉన్నావంటే మాత్రం నీ ఇంటికి వచ్చాను నేను. రెడీ నేను. రాకపోతే టూ నా కొడకాలు. ఏనయ్యా? థ్యాంక్ యూ. ఇది మా నాడు గురించి. ఎక్కడికైనా వస్తా. ఇగో చచ్చేవాడు ఎవడన్నా చంపుతాడో భయపడితే రోజు చావాలన్నయ్యా, రోజు చావాలి. అరే నేను అంటున్నాను, నాకు నువ్వు సమాధానం చెప్పట్లేదు అన్నయ్య. ఇది ఉమ్మడి రాజధానే, 24 వరకు ఉమ్మడి రాజధానే. ఉమ్మడి రాజధాని విజయవాడలో పెడితే ఏంటి, గుంటూరులో పెడితే ఏంటి, గూడూరులో పెడితే ఏంటి, మీ ఇంట్లో పెడితే ఏంటి? ఓసారి ప్రెస్ మీట్ పెట్టాడా లేదా, మాట్లాడాడా లేదా? ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? చెయ్యి, టికెట్లు బుక్ చేయి. బ్రహ్మాండంగా 15 మంది ఉన్నాం మేము. 15 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, ఆ 15 రూములు బుక్ చేయి నో హోటల్లో. హ్యాపీగా నీ అకౌంట్లో ఫోన్ చేసి మంచి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వస్తా. రెడీ నేను, రెడీ అన్నా. ఇదిగో ఈ మనిషి అన్నా, ఈ మనిషి గురించి మాట. ఇలాంటి కుమారుడు పుత్రరత్నం చంద్రబాబుకు ఉంది. ఇదే ఫోటో మధ్యలో మీరు లోకేష్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల పక్క వాటేసుకొని మందు తాగుతూ, ఎదురు గ్లాసు ఉంది చూశారుగా, మంచి గ్లాసు. అది హెరిటేజ్లో మిల్క్ కాదు, మంచి మందు, కాస్ట్లీ మందు. ఇదే కనుక జగన్ ఈ ఫోటో దొరుకుంటే ఆంధ్రజ్యోతి మా రాధాకృష్ణ అన్నకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తోరణాలు కట్టేవాడు. ఇంటింటికి తిరిగి ఆంధ్రప్రదేశ్ పేపర్తో తోరణాలు. జగను, అమ్మ జగను, అమ్మ జగను, అమ్మ జగను. ఇన్నిసార్లు నేను ఈ పేపర్ చూపిస్తే మా రాధాకృష్ణ అన్న ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ వేయాలి. ఇది ఫ్రంట్ పేజ్ ఎందుకు అంటానంటే, అది ప్రసాదం తెలుసు, నువ్వు చెప్పేది అని అనొచ్చు మీరు. ఎందుకంటే ఇతను 3 శాఖలకు మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు. ఎంత హుందాగా ఉండాలి, ఎంత డిగ్నిటీగా ఉండాలి. ఎవ్రీ మినిట్ ప్రజల గురించి ఆలోచించాలి. ఈ బొమ్మ చూస్తే మీకు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మాయిలతో. ఆంధ్ర ప్రజలు మనం ఏం చేయాలి అని ఆలోచించి రెస్ట్ తీసుకుంటున్నాడా మీరు అన్నట్టుగా.